నెల్లూరులోని బాలాజీ నగర్ భగత్ సింగ్ సెంటర్లో కొలువుదీరిన ఈ గణపతి విగ్రహం ఈసారి మనకు గణపతికి తోడుగా ధీరోదాత్తమైన వీరుడు మరాఠా సింహం హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకు దర్శనమిస్తున్నారు. లోపలికి రాగానే శ్రీరాములు వారికి లంకకు చేరుకోవడానికి ఉపయోగపడిన రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన ఫ్లోటింగ్ రాక్ ని మనం చూడొచ్చు. ఫ్లోటింగ్ రాక్ ని నమస్కరించుకొని ముందుకెళ్లగానే కుందేలు, సింహం, జింక, గజేంద్రులతో కూడిన శివయ్య మనకు దర్శనమిస్తున్నారు. శివయ్యను దర్శించుకొని ముందుకెళ్తే మనకు గణపతికి తోడుగా మరాఠా సింహం హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకు దర్శనమిస్తున్నారు. చరిత్రను చూస్తే శివాజీ మహారాజు వినాయక చవితి పండుగకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనకు తెలుస్తుంది. మొఘల్ దాడులతో ప్రజలు భయంతో ఉన్నప్పుడు వారిలో ఐక్యతను, దేశభక్తిని రగిలించడానికి శివాజీ మహారాజు ఈ పండుగను ఒక వేదికగా ఉపయోగించారు. వినాయకుడిని పూజిస్తూ ప్రజలంతా ఒకే చోట చేరి తమ సంస్కృతిని, స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ప్రతినపూనారు. అందుకే మనందరిలో దేశభక్తి, ధైర్యం, ఆత్మగౌరవాన్ని నింపిన శివాజీ మహారాజుని, ఆయన లక్ష్యాలకు ప్రతీకగా నిలిచిన గణపతిని మనం ఒకే చోట చూస్తున్నాం. ఈ విగ్రహం మనకు చెప్పే సందేశం ఇదే. ధర్మాన్ని రక్షించడానికి, మన సంస్కృతిని కాపాడుకోవడానికి జ్ఞానం అంటే వినాయకుడు మరియు పరాక్రమం అంటే శివాజీ మహారాజు రెండూ అవసరం. ఈ పవిత్రమైన సందర్భంలో మనమందరం ఐక్యంగా, ధైర్యంగా ఉంటూ మన సమాజం మరియు దేశం కోసం పాటుపడడానికి చేసిన ఈ ప్రయత్నాన్ని సింహపురి గణేష్ ఉత్సవ సమితికి మనందరి తరపున అభినందనలు. గణపతి బప్పా మోర్యా. ఛత్రపతి శివాజీ మహారాజ్ की जय।